శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి 2026వ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ప్రధానంగా వృషభ రాశి వారికి మ్యాక్సిమం ప్రధాన గ్రహాలన్నీ కూడా సంపూర్ణంగా సహకరించడం వల్ల ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఒక సెటిల్మెంట్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి శని యోగకారకుడు, భాగ్య రాజ్యాధిపతిగా లాభస్థానంలో ఉన్నాడు. అంటే మీ ఏజ్ ఏదైనా అవనివ్వండి, కానీ జీవితంలో మీరు స్థిరపడడానికి, బాగా ధనం సంపాదించడానికి ఇంతకన్నా మంచి సమయం మళ్ళా గతంలో రావడం అన్నది అసాధ్యం. అందువలన ఏంటంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు ప్లానింగ్ చేసుకుంటే జీవితంలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అంటే భాగ్యాధిపతి లాభస్థితి ఉండడం వల్ల దైవబలం సహకరిస్తుంది. పెద్దవారి యొక్క అనుగ్రహంతో, తండ్రి గురువుల అనుగ్రహంతో జీవితంలో మీరు ధనం సంపాదించడానికి అనేక మార్గాలు మీకు కనబడతాయి. లేదా మీకు రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చే విధంగా మీ యొక్క పెద్దవాళ్ళు ఏదో ఒక ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే దశమాధిపతి లాభస్థితి అవ్వడం వల్ల ఉద్యోగ రీత్యా మీకు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం, అది గవర్నమెంట్ సర్వీస్ లాంటిది అవ్వచ్చు, పెద్దగా బ్యాంకింగు, ఫైనాన్సు, సాఫ్ట్వేర్ రంగాలన్నీ అవ్వచ్చు, వ్యవసాయానికి సంబంధించిందని అవ్వచ్చు. ఏ రంగంలో మీరు స్థిరపడాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు ఈ సంవత్సరం మీకు పుష్కలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అది గవర్నమెంట్ సర్వీస్ కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా అలాంటి అవకాశం ఉంటే కంప్లీట్గా ప్రయత్నం చేస్తే ఈవెన్ సివిల్స్ లాంటిది కూడా మీరు సాధించే అవకాశం అయితే ఉంటుంది. ప్రయత్నం ఇంపార్టెంటు. దాని తర్వాత శని లాభస్థానంలో ఉంటూ ప్రధానంగా మరి మీనరాశి అవ్వటం వల్ల, అది వ్యయస్థానం అవ్వటం వల్ల విదేశ వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే మీ యొక్క ప్రొడక్ట్స్ ఏమైనా విదేశానికి పంపించి అక్కడ సరుకులు ఎక్కడ దిగుమతి చేసి ఈ విధంగా మీరు ఎక్స్పోర్ట్ వ్యాపారం లాంటిది కానీ చేసుకోవచ్చు. అలాగే వాటర్ సోర్స్ సంబంధించింది, అంటే ఫిషరీసు, రొయ్యలు, ఈ షిప్పింగు, ముత్యాలు, అటువంటి బిజినెస్ చేస్తున్న వారికి కూడా ఇది చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదన్నా శని భగవానుడు ఎప్పుడు కూడా నిదానంగా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతే తప్ప ఒకేసారి మనం కొనేసి ఆ మన్నాడే అమ్మేస్తే లక్షల కోట్లు మిగిలిదానికైతే శని భగవానుడు సహకరించడు. నెమ్మదిగా అంటే ఏదో మనం ఈ సంవత్సరం ఇన్వెస్ట్ చేసాం, కొన్నాళ్ళు వెయిట్ చేస్తే దాని మీద లాభం పొందే వాటికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఎగ్జామ్స్ లాంటివి కూడా, సివిల్స్, గ్రూప్ 1 కూడా ఓ 3-4 సంవత్సరాలు అతి కఠోర శ్రమ చేయడం వల్ల దాని ఫలితం మీకు అందులో సక్సెస్ రూపంలో రావడం జరుగుతుంది. అది జీవితాంతం మీకు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే శని భగవానుడు ఇచ్చింది ఎప్పుడు కూడా జీవితంలో స్థిరంగా ఉంటుంది, దాని నుంచి ఎవరు కూడా తీసుకోలేరు. అందువలన ఎవరైతే మరి ఇలాంటి ఉన్నత గోల్స్ పెట్టుకున్నారో వాళ్ళు కంపల్సరీగా మీ యొక్క ప్రయత్నం చేస్తే 100కి 100 రూపాయలు ఉద్యోగపరంగా స్థిరపడడం జరుగుతుంది, స్థిరమైన ఆదాయం ఏర్పడుతుంది. దాని తర్వాత రాహుగ్రహం, అంటే రాహువు కూడా శని లాంటి వాడే కాబట్టి మరి రాహు కూడా వృషభ రాశి వారికి చాలా మేలే చేస్తూ ఉంటాడు. వృషభ రాశి అందే రాహు ఉచ్చ పొందుతూ ఉంటాడు. అటువంటి రాహు దశమ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. స్వక్షేత్రంలో ఉంటూ ఆ రాశి డిపాజిటర్ అయినటువంటి శని 11వ స్థానంలో ఉన్నాడు. అంటే ఇంచుమించుగా రాహు 11వ స్థానంలో ఉంటే ఏ ఫలితం ఇస్తాడో ఆ ఫలితం కూడా ఇప్పుడు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే సినిమా ఇండస్ట్రీ, ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో కానీ, టీవీ ఇండస్ట్రీలో కానీ, అంటే యాక్టింగు, ఫిల్ము వాటికి సంబంధించిన దాంట్లో ఉన్నారో వారికి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే విధంగా, మీలో ఉన్నటువంటి టాలెంట్ బయటపడే విధంగా మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో వారికి, రైల్వేస్లో కానీ, ఎయిర్లైన్స్లో కానీ, అలాగే సాఫ్ట్వేర్లో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది మంచి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఊహించిన దానికన్నా అధికమైనటువంటి ఆదాయం వచ్చే విధంగా రాహు మీకు సహకరించడం జరుగుతుంది. సో ఈ 2 ప్రధాన గ్రహాలు, అంటే రాహు ఇంచుమించుగా మనకి ఈ 2026వ సంవత్సరం డిసెంబర్ 5 వరకు ఉంటాడు. దాని తర్వాత వక్రగమనంలో వెనక్కి వెళ్తాడు. మొత్తం మీద రాహు శని మీకు సహకరించడం వల్ల వృషభ రాశి వారికి చాలా సక్సెస్ఫుల్ ఇయర్గా మీకు 2026వ సంవత్సరం మిగలబోతుంది. దాంతోపాటుగా గురువు, ప్రధాన గ్రహమైనటువంటి గురువు లాభాధిపతిగా, అష్టమాధిపతిగా ధనస్థాన సంచారం జరుగుతుంది. అంటే ఒక విధంగా
లాభాధిపతి ధనస్థానం మన స్వయం కృషితో చేసిన సంపాదన. అష్టమ స్థానం ఆకస్మిక లాభాలు, ఇన్సూరెన్స్ ద్వారా, పెద్దలు మనకి ఆస్తి రాయడం ద్వారా, కట్నం ద్వారా, భార్య సంపాదన లేదంటే భర్త సంపాదన, లంచాల రూపంలో ఏ రూపంలో అయినా, అంటే గురువు ఎప్పుడు నిజాయితీ అయిన ధనాన్ని ఇప్పిస్తాడు కాబట్టి కంప్లీట్గా ఆకస్మిక ధనలాభం ఉంది, స్వయం కృషితో ధనలాభం కూడా ఉంది. అదేనా మీ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగం ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దశమ లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు డిపాజిటర్గా మనకి గురువు ధనస్థానంలో ఉండడం వలన సర్వీస్ ద్వారా మీకు ఉద్యోగం ద్వారా ధనం వచ్చే అవకాశం ఉంది. 99% మీరు జూన్ 1వ తారీఖు లోపల ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. జూన్ 1న గురువు 3వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అప్పుడు కొంత మీకు చేంజెస్ రావడం జరుగుతుంటుంది. 3వ స్థానం అంటే వివాహానికి సంబంధించినవి, మీకు ఏదన్నా ఫ్రెండ్షిప్ ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడడం, కొత్త ఆలోచనలు రావడం, అలాగే టాలెంట్కి గుర్తింపు రావడం, వివాహ సమస్యలన్నీ కూడా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇంచుమించుగా 30వ తారీఖు అక్టోబర్ తర్వాత మళ్ళా గురు భగవానుడు సింహరాశిలో టెంపరీగా ప్రవేశించడం జరుగుతుంది. అది మీకు చతుర్థ స్థానం అవటం వల్ల ఏదైనా స్థిరాస్తి లాంటిది మీరు ఈ సంవత్సరం ఎండింగ్లో స్థిరాస్తి కొని ఒక నూతన గృహప్రవేశం చేసే అవకాశం ఉన్నది. అంటే ఓవరాల్గా మీకు ప్రధాన గ్రహాలన్నీ సహకరించడం వల్ల జీవితంలో వృషభ రాశి వారు స్థిరపడడానికి ఇంతకన్నా గొప్ప అవకాశం అనేది గతంలో రాదు, ఫ్యూచర్లో కూడా రాబోదు. గోచార రీత్యా కానీ జన్మజాతక రీత్యా జరుగుతున్నటువంటి దశలు జరుగుతున్నప్పుడు కానీ ఆ గ్రహాలు మనకు అనుకూలించాలంటే ఆ గ్రహ అనుకూలత కొరకు కొన్ని పరిహారాలు అన్నవి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మనం ప్రయత్నం బట్టి ఏ గ్రహం ఆ ఫలితం ఇస్తుందో ఆ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే కంపల్సరీగా ఆ గ్రహం మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా మనకి జన్మ లగ్నం రీత్యా, జన్మ రాశి రీత్యా ఏ గ్రహం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి రత్నధారణ అన్నది జరుగుతూ ఉంటుంది. ఆ రత్నం పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏ గ్రహం అయితే ప్రతికూల ఫలితం ఇస్తుందో, పాపగ్రహం అంటారో, ఆ గ్రహానికి జపం చేయించడం, దానాలు ఇప్పించడం లాంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుత గోచార రీత్యా మనకి ఈ 4 గ్రహాల కోసమే తెలుసుకున్నాం ఈ వీడియోలో. రాహు, కేతువు, గురువు, శని. అయితే ఈ 4 గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క భావానికి లేదంటే ఒక్కొక్క కారకత్వానికి కారణం అవుతూ ఉంటాయి. వాటి ప్రసన్నం చేసుకొని మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల ప్రకారం ఆ గ్రహానికి పరిహారం చేసుకుంటే కంపల్సరీగా గ్రహం అనుకూలత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి మనం ఫిజికల్గాను తోడ్పడాలి, అలాగే మనకి దైవత్వ పరంగా కూడా చేసుకోవడం జరుగుతూ ఉండాలి. సపోజ్ మనం శని భగవానుడికి శాంతి చేయించుకోవాలి, పరిహారం చేయించుకోవాలనుకున్నప్పుడు మనం కూడా చాలా క్రమశిక్షణతో ఉంటూ సూర్యోదయానికి ముందే లెగిసి శరీర శ్రమ చేస్తూ ఉండాలన్నమాట. చిన్న విషయానికి పెద్ద విషయానికి ఇతరుల మీద ఆధారపడకుండా మనకు మనమే ఆధారపడుతూ చాలా శుచిగా శుభ్రంగా ఉంటూ అలాగే ఒక మంచి సాంప్రదాయ దుస్తులు ధరించు, ఈ గడ్డం అది పెంచేసి తలగడ్డ పెంచకుండా పర్ఫెక్ట్గా కనబడుతూ ఉంటూ, అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం మరి ప్రతి నిత్యం వీలైతే లేదా ప్రతి సోమవారం, ప్రతి శనివారం, అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు శివుణ్ణి ఆరాధించడం వల్ల, అలాగే ఎక్కువగా మీ కుటుంబంలో ఎవరైతే వృద్ధులు చేతకాని వాళ్ళు ఉంటారో వాళ్ళని కనీసం మీరు ఇసుక్కోకుండా వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఏమి కావాలి అన్నది ఏదో ఏ బిస్కెట్ ప్యాకెటో బిళ్ళలో ఏవో మందులో వాళ్ళు సహాయం చేస్తూ వాళ్ళకి ఏదన్నా సహాయం చేస్తే, అంటే మీ కుటుంబంలో వృద్ధులకి మీరు సహాయం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు ఎవరైతే శని వల్ల ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వ్యసనాల బారిలో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో వాళ్ళు ఈ విధంగా నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే ఇమీడియట్గా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇంకా బెటర్ ఫలితాల కోసం ఈ చలికాలంలో ఉన్నప్పుడు బాగా వృద్ధులకి రోగిష్ట వారికి ఏదైనా దుప్పట్లు, సాల్వాలు పంచిపెట్టడం, చెప్పులు, గొడుగు ఇవ్వడం జరుగుతుంటుంది. ఎప్పుడు కూడా దానం ఎవరైతే బాగా కొనుక్కోలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి, పేదవాళ్ళకి, రోగంతో ఉన్నవారికి, వృద్ధులకే ఇవ్వాలి తప్ప బాగా డబ్బులున్న పండితుడిగో ఇంకోటిగో మనం ఎంత దానం చేసినా ఎన్ని వేలు ఇచ్చినా రూపాయి ఉపయోగం అయితే ఉండదు. కాబట్టి మీరు ఈ విధంగా ఎవరైతే బలహీనులుగా ఉంటారో వాళ్ళకి కనీసం భోజనం పెట్టినా శనిగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే రాహు ఎప్పుడు మనల్ని వ్యసనాలను బాడి తీసుకెళ్తూ ఉంటాడు.
అక్రమంగా ధనం సంపాదించాలనుకుంటాడు, అనేక అక్రమ సంబంధాలు వ్యసనాల మీద ఆసక్తి చూపుతుంటాడు. అటువంటి విషయాల్లో బాధపడుతున్న వారు రాహుగ్రహ అనుగ్రహం కోసం కంప్లీట్గా మీరు అమ్మవారి అనుగ్రహం పొందవలసిందే. దుర్గాదేవి ఆరాధన ప్రతి శనివారం, ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆరాధించడం, దుర్గా అష్టోత్తరం, లలితా సహస్రనామం పారాయణ చేయడం. అలాగే స్త్రీల వంక, అంటే మీరు ఎంత చిన్న వయసైనా పెద్ద వయసైనా ఎవరైనా స్త్రీలను దీన్ని పాపదృష్టిలో చూడకుండా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల రాహు అనుకూలిస్తాడు. మరీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మినప గారెలు, అంటే మినుములతో వడలు గారెలు కొన్ని ప్రాంతాల్లో అంటారు, మినప గారెలు లాంటివి తయారు చేసి ఎవరైతే దీర్ఘకాలిక రోగంతో క్యాన్సర్ కానీ, అంటే గతంలో లెపర్స్ అని ఎయిడ్స్ అని ఉండేవి, అటువంటి వారికి ఈ మినప గారెలు పంచిపెట్టడం వల్ల రాహుగ్రహం పరిహారం లభిస్తూ ఉంటుంది. అలాగే కేతు నిరాశ నిస్సు కారణమవుతుంటాడు. కేతు వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వాళ్ళకి దేవాలయంలో ఉన్నటువంటి సాధువులకి ఎండు ఖర్జూరం, అలాగే వారికి కావాల్సినటువంటి ధనం, అంటే 11 రూపాయలు కొంత ఎండు ఖర్జూరం ఆ సాధువులకి పంచిపెట్టడం వల్ల కానీ, లేదంటే సాధువులకి ఒకరోజు భోజనం పెట్టి వాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల కేతువు మీకు సహకరిస్తుంది. అంటే కేతు కేవలం సన్యాసులకు మాత్రమే మీరు ఇటువంటి భిక్ష చేయవలసి ఉంటుంది. అలాగే పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్న వైభోగులు అనిపిస్తున్న వాళ్ళకి మాత్రం చేస్తే ఉపయోగం అయితే ఉండదు. ఈ విధంగా కొంతమంది నిర్భాగ్యులుగా పిచ్చివాళ్ళగా తిరుగుతూ ఉంటారు, ఏమీ లేకుండా దేశాన్ని ఏమీ పట్టించుకోకుండా, కనీసం ఒంటి మీద బట్ట లేకుండా ఉంటారు. అటువంటి వారిని ఒక నారాయణ సేవ అది చేసి వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చి అనుగ్రహిస్తే మాత్రం కేతు మీకు కంపల్సరీగా, కేతు ఇచ్చాడంటే మాత్రం అది చాలా శాశ్వతమైన కీర్తి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక గురువు అన్నది ఏంటంటే మీ యొక్క గురువుని ఆశ్రయించడం వల్ల కానీ, మీకు ఎవరైతే విద్య నేర్పారో మీ తండ్రి గారు, మీ తల్లి గారు, వారిని సేవించడం వల్ల, లేదంటే బాబా గారు, సత్యసాయి బాబా, రాఘవేంద్ర స్వామి, మీ ఇష్ట దైవం ఎవరైనా ఉంటే వారిని గురు రూపంలో కోల్చుకోవడం వల్ల బాగుంటుంది. మళ్ళీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా గురువు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ కారణాల వల్ల ఏంటంటే చిన్న చిన్న రెమెడీలతో మనం చేసుకునే రెమెడీలే పనిచేస్తాయి తప్ప, ఏదో గుళ్ళో డబ్బులు కట్టేసామండి, లేదంటే ఇంకోటికి ఏదో చేసామని అలా కాకుండా ఫిజికల్గా దగ్గరుండి సంతృప్తికరంగా మీరు పరిహారం చేసుకుంటే అది మీకు 100కి 100 పాళ్ళు సహకరించే అవకాశం ఉంది. స్వస్తి.